మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులు, కార్యకర్తల్ని టీడీపీ, జనసేన పార్టీ వాళ్ళు టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, గొడవలు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని, వైసీపీపై జరుగుతున్న దాడులపై హైకోర్టుకు వెళ్తామని తెలిపారు. ప్రైవేటు కేసులు వేస్తామని, దాడులు చేసిన వారితో పాటు చూస్తూ ఉన్న పోలీసులపై కూడా కేసులు వేస్తామని తెలియజేశారు. గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతామని, కార్యకర్తల్ని కాపాడుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తాం. శాంతి భద్రతల సమస్య వస్తే పోలీసుల బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. మొన్న 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పాలు కొడతాం, కార్లు పాలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజింగ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరగొడతాం, చేతులు ఇరగొడతాం, తల్లబాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం, అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇట్లా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో, ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు. పార్టీ అంతా యాక్టివ్గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినాయో, ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. ఆ కాన్స్టిట్యున్సీకి కానీ, ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ, కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి. కృష్ణా జిల్లా గుడివాడలోని VKRVNB అండ్ AGK ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ SHV ప్రసాద్ రావు మాట్లాడుతూ, మన కాలేజీ నందు బీటెక్, ఎంటెక్, MBA మరియు పాలిటెక్నిక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ 16 సంవత్సరాల్లో కాలేజీ నందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ అయిందని, ఎక్సలెంట్
ల్యాబొరేటరీలు, లైబ్రరీలతో పాటు సీనియర్ ఫ్యాకల్టీతో కాలేజీ రన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం కాలేజ్ కి నాక్ ఏ గ్రేడ్ వచ్చిందని తెలిపారు. నెక్స్ట్ అకాడమీ 2024-25కి అటానమస్ కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో చదివిన పిల్లలకి మంచి పేరెన్నిక గల కంపెనీలలో 95% ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకున్నారని, పిల్లల బంగారు భవిష్యత్తుకు మన కాలేజీ మార్గదర్శకంగా నిలుస్తుందని తెలియజేశారు. గేమ్స్ కు ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉందని మరియు స్టూడెంట్స్ రాకపోకలకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటేషన్, హాస్టల్ సదుపాయం రీజనబుల్ ఫీజులతో ప్రతి తల్లిదండ్రులకి అనుకూలంగా ఉందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలియజేశారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎస్హెచ్ ప్రసాద్ రావు, ప్రిన్సిపాల్ వికేఆర్ విఎన్బి అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుడివాడ. మా కాలేజీ 2008లో లేట్ శ్రీ వేములపల్లి వెంకటేశ్వర గారు, వారి నందివాడ బాబు గారు అని అంటారు, వారి ఆధ్వర్యంలో ఈ కళాశాల స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా మేము కాలేజీని రన్ చేస్తున్నాం. ప్రస్తుతం మా కళాశాలలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ మరియు పాలిటెక్నిక్ కోర్సెస్ ఉన్నాయి. బీటెక్ లో సిఎస్సి, ఏఐడిఎస్, ఏఎంఎల్, ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. అలానే ఎంటెక్ లో సిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది. మరియు పాలిటెక్నిక్ లో సిఎస్సి, ఈసీఈ, ఏఎంఎల్, ట్రిపుల్ఈ, మెకానికల్, ఆటోమొబైల్ కోర్సెస్ ఉన్నాయి. ఈ కళాశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గా చాలా బాగా డెవలప్ అయింది. అలానే ఎక్సలెంట్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, లైబ్రరీ కూడా. అట్లానే మా కళాశాలలో సీనియర్ ఫ్యాకల్టీతో మేము కాలేజీని రన్ చేస్తున్నాం. అలానే ఈ సంవత్సరం మా కళాశాలకి నాక్ ఏ గ్రేడ్ వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. అలానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 2024-25కి అటానమస్ కూడా మాకు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం విత్ ఇన్ 1 or 2 months లో. కాబట్టి ఈ కళాశాలలో మీ పిల్లల్ని చేర్చి వాళ్ళ భవిష్యత్తు ఎంతో బంగారు బాటలు వేయాల్సింది కోరుతున్నాను. అలానే ఈ రిజిస్ట్రేషన్ పీరియడ్ లో కూడా మేము ప్లేస్మెంట్స్ చాలా ఎక్కువగా జరిపాము. ఈ 24 పాస్ అవుట్ బ్యాచ్ లో 95% స్టూడెంట్స్ ఏదో కంపెనీల్లో ప్లేస్ అయ్యారు. అలానే మాకు ఇంకా స్టూడెంట్స్ రిక్రియేషన్ కోసం, అలానే వాళ్ళ ఇన్హరెంట్ టాలెంట్స్ ని వెలికితీయడానికి మేము డిఫరెంట్ క్లబ్స్ కూడా ఏర్పాటు చేశాము. ఆ క్లబ్స్ కూడా మేము ప్రతి సాటర్డే క్లబ్స్ కూడా మేము రన్ చేస్తున్నాం. అలానే మేము అలానే గేమ్స్ కూడా అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తాం. మా ప్లే గ్రౌండ్ చాలా 250 ఎకరాల్లో ప్లే గ్రౌండ్ ఉంది. ఈ ప్లే గ్రౌండ్ లో డిఫరెంట్ గేమ్స్ ఆడుకోవడానికి మేము టైం వాళ్ళకి కల్పిస్తాము. అలానే క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, అంటే మా కళాశాలకు వచ్చే స్టూడెంట్స్ దాదాపుగా గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ నుంచి వస్తారు. ప్రతి గ్రామానికి మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. అలానే ఇక్కడ లేదు అని అంటే మాకు క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది. అట్లానే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అన్ని సౌకర్యాలతో మేము సక్సెస్ఫుల్ గా ఈ కళాశాలను మేము రన్ చేస్తున్నాం. కాబట్టి మీరు 10th క్లాస్ చదివిన వాళ్ళు, పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు, అలానే డిగ్రీ చదివిన ప్రతి వాళ్ళకి ఈ కళాశాలలో మీకు ఏదో కోర్సు చదవడానికి పాసిబిలిటీ ఉంది. 10th క్లాస్ చదివిన వాళ్ళు పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వచ్చు. పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండ్ ఇయర్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. అలానే ఇంటర్మీడియట్ వాళ్ళు ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వచ్చు. అలానే
పీజీ డిగ్రీ చదివిన వాళ్ళు పీజీలో జాయిన్ అవ్వచ్చు. సో అన్ని ఫెసిలిటీస్ ప్రతి ఒక్కళ్ళకి గుడివాడ పట్టణంలో అందుబాటులో ఉండి రీజనబుల్ ఫీజెస్ తో ఉన్న ఏకైక కళాశాల మా వికేఆర్ విఎన్బి అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుడివాడ. కాబట్టి మీరు అందరూ దయచేసి ఈ కళాశాలలో మీ పిల్లల్ని చేర్చి వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని డీఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఈ రోజు సందర్శించి పలు దస్త్రాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎన్నికలు కౌంటింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. దీనికి సహకరించిన అన్ని సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఫలితాలపై ఎవరైనా ప్రత్యక్షంగా కానీ సోషల్ మీడియాలో కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశామని, అవసరమైతే అటువంటి వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఎలక్షన్లు గానీ కౌంటింగ్ గానీ చాలా పీస్ఫుల్ గా జరగడం జరిగాయి. చిన్న చిన్న సంఘటనల మీద ఎలాంటి మేజర్ ఇష్యూస్ కానీ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ కానీ జిల్లాలో లేవు. ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. మా పోలీసులు కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ ర్యాంక్ వరకు హోమ్ గార్డ్స్ కూడా చాలా కష్టపడి పనిచేశారు, డెడికేషన్ తో, కమిట్మెంట్ తో. అలాగే మాకు సహకారం అందించిన ప్రజాప్రతినిధులు కానీ మీడియా ప్రతినిధులు కానీ ఎస్పెషల్లీ ప్రజలకు మా కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం. అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఏమన్నా ఇన్సిడెంట్స్ జరుగుతాయేమో, ఎందుకంటే భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోమని డీజీపీ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట మనం టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది సెన్సిటివ్ ప్లేసెస్ లో. అలాగే మొబైల్ పార్టీస్ పెట్టడం జరిగింది. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా మనం పెట్టడం జరిగింది జిల్లా మొత్తంలో. దాని ఫలితంగా చిన్న చిన్న సంఘటనల మినహా ఎలాంటి హత్యలు కానీ వందలాది మంది ఒకరిని కొట్టడం కానీ అట్లాంటి ఇన్సిడెంట్స్ లేవు. సో ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఫర్ దేర్ కోఆపరేషన్. సో ఇది కంటిన్యూ అవుతుంది. అట్లానే ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే ఐ వార్న్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ. రోడ్ల మీదకి వచ్చి రౌడీజం కనుక ప్రదర్శించినట్లయితే మిగతా జీవితం జైల్లోనే ఉండేటట్టు చూస్తాం. అలాగే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, వాళ్ళ మీద కఠిన నిఘా పెడతాం, చర్యలు తీసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మా విన్నపం ఏమిటి అంటే, ఇప్పటి వరకు మీరందరూ కూడా మీ భావోద్వేగాలని అదుపులో పెట్టుకున్నారు, ఇక ముందు కూడా అదుపులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎవరినో రెచ్చగొట్టేట్టు తిట్టడం, ఎక్కడో ఏదో జిల్లాలో జరిగింది చూసి దానికి ఎప్పుడు చెడును చూసి ఇన్స్పైర్ అవ్వకుండా, మన దగ్గర ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేదు. ఏలూరులో కొత్తగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసే ప్రయత్నం చేసే వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కేసులు పెట్టి జైలుకి పంపించడం జరుగుతుంది. అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కి మై రిక్వెస్ట్ ఈస్, ప్రభుత్వం అధికారం పార్టీలు మారుతూ ఉంటాయి, కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మన అభిమాన నాయకులు ఓడిపోతూ ఉంటారు, అభిమాన పార్టీలు ఓడిపోతూ ఉంటాయి. అదంతా సహజం, ఒక నార్మల్ ప్రాసెస్. దాన్ని ఆ ప్రాసెస్ లాగానే చూడాలి తప్ప వ్యక్తిగతంగా ఇన్వాల్వ్. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం సింగగూడెం పంచాయతీ నుంచి టీడీపీ నాయకులు బొంతు శ్రీను ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రగా వలసపల్లి అడ్డ రోడ్లో వేంచేసి ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో సైకో పాలనకి నిరసనగా సైకో పాలన పోయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే వలసపల్లి వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సింగూడెం పంచాయతీ నుంచి కార్యకర్తలు అందరం పాదయాత్రగా తరలి వెళ్ళాలని మొక్కున్నాం. ఆ సందర్భంగా ఈరోజు శనివారం సందర్భంగా కాలినడకన వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి బయలుదేరడం జరిగింది. నారా చంద్రబాబు గారి నాయకత్వం, అందరికీ నమస్కారం అండి. గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పరిపాలన మీద, సైకో పాలన మీద విసిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఈ పరిపాలన పోయి, సైకో పాలన పోయి చంద్రబాబు గారి నాయకత్వంలో విజనరీ నాయకత్వాన్ని కోరుకున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచి రాష్ట్రానికి సుపరిపాలన భావనతో సింగగూడెం గ్రామ పంచాయతీ
కాబట్టి మేమందరం కూడా పాదయాత్రతో మున్సిపల్ హెడ్ రోడ్లో వేంచేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిందుకు పాదయాత్రగా బయలుదేరి వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించినటువంటి మా సింగగూడెం గ్రామ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తం చంద్రబాబు గారి వైపు నిలబడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలనే కార్యక్రమంతో మా పార్టీకి అఖండ విజయం చేకూర్చున్నటువంటి ప్రతి ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం. ఏలూరు జిల్లా ఇంగపాలెం మండలం మఠంగూడెంలో బీజేపీ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు రాయంకుల చక్రధర్రావు అధ్యక్షతన ఆయన స్వగ్రామంలో బీజేపీ విజయడంక మోగించినందుకు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి విజయడంక మోగించిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చక్రధర్ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ జాస్తి శ్రీనివాసరావు, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కుర్రా సుబ్రహ్మణ్యేశ్వర, వరప్రసాద్, నియోజకవర్గ కన్వీనర్ ఎం ముక్తేశ్వరరావు, మాదిగ తదితర తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరలా మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా ఈ రోజున చింతలపూడి తాలూకా బీజేపీ అబ్జర్వర్ మన రాయంకుల చక్రధర్రావు గారి నివాసంలో గృహంలో వారి మన బీజేపీ అబ్జర్వర్ చక్రధర్రావు గారు మరియు మా తెలుగుదేశం గ్రామ అధ్యక్షులు జాస్తి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మరియు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తల అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కేక్ కటింగ్ చేసి ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం మా అందరికీ కూడా ఆనందదాయకం. ఈ ఉత్సవం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా మా గ్రామం తరఫున ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవటం అయ్యే సందర్భాన్ని పురస్కరించుకొని మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన సీఎం గా ప్రమాణ స్వీకారానికి సిద్ధపడుతున్నారు. వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ గారి యొక్క మరి సహాయ సహకారాలు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన బీజేపీ నాయకులైనటువంటి అన్నగారు చక్రధర్రావు గారు ఈ సందర్భంగా మరి ఈ నియోజకవర్గంలో మరి వారి యొక్క స్వగృహంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. దానికి ఎంఆర్పిఎస్, బీజేపీ, టీడీపీ, జనసేన అన్ని ప్రతిపక్షాలు కూడా మరి చాలా సంతోషకరమైనటువంటి సందర్భాన్ని ఈ యొక్క గృహం దగ్గర ఏర్పాటు చేసుకున్నందుకు మరి వచ్చినటువంటి కార్యకర్తలకి, నాయకులకు, అధికారులకు, అనధికారులకు అందరికి కూడా మా యొక్క ఎంఆర్పిఎస్ తరఫున మరి బీజేపీ నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మరి ధన్యవాదాలు, మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.
మలేరియా జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో వైద్య చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయమని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు తెలిపారు. స్థానిక ఏలూరు గౌరవరం చెరువుగట్టు ప్రాంత ప్రజలకు మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే మనకి ఎక్కువగా హాని చేసే దోమలైన మలేరియా కారక దోమ, అనాఫిలస్, డెంగీ కారక దోమ, ఎడిస్ మన గృహంలో ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాల్లో పెరుగుతాయని తెలిపారు. కాబట్టి వారానికి ఒకసారి ఫ్రైడే డ్రై డే ఆచరించాలని, మలేరియా ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అక్కడక్కడ పట్టణ ప్రాంతాల్లో కూడా విస్తరించే అవకాశం ఉందని తెలియజేశారు. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ సందర్శించాలని, మలేరియా డెంగూ పరీక్షలు ఉచితంగా చేస్తామని, ప్రభుత్వ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. మలేరియా నిర్మూలనలో ప్రజలు భాగస్వామి కలిగి తమ గృహాలు, గృహ పరిసరాల్లో ఉండే నీటి నిల్వ ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త జి నాగమణి, హెల్త్ అసిస్టెంట్స్ మేకా శ్రీనివాసరావు, సిహెచ్ రమేష్, అయ్యప్ప, ఆశా కార్యకర్తలు కె శాంతి, వసంత తదితరులు పాల్గొన్నారు. వేసవికాలంలో కొన్ని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వేసవికాలం వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? వడదెబ్బ గురవుతాం, ఊరికే నీరసపడిపోతాం. అవునా కదా? చాలా పెద్ద వయసు వాళ్ళు ఊరికి నీరసపడిపోవాలా లేదా? ఎందువల్ల? ఈ వేసవి కాలంలో అధిక వేడి వల్ల దానిలో వారం పది ఉంటే దాన్ని పెరిగిపోతాయి. ముఖ్యంగా మన ప్రమాదం చేసే కావాలంటే మలేరియా లేదు మన ప్రాంతం. మలేరియా అది ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది, డిసీజ్ ప్రాంతం ఉంటుంది. మన ఏరియా ఉండేది ఏంటిది? డెంగ్యూ జ్వరాలు. ఆ జ్వరం కారణం నీరు, నేనే. ఎందువల్ల నీళ్లు డెంగ్యూ ప్రాంతంలో ఉన్న కౌలు. ఎందువల్లంటే అది 10 రోజులు దాటితే వారం నిల్వ ఉంటుంది. మాత్రం డెంగ్యూ ప్రాంతం మీరు ఏంటంటే వారానికి ఒకసారి మీరు కొత్తిమీర కొడుకు మూత పెట్టుకున్నమ్మా. అవి కొబ్బరి బొండాలు పెరుగుతాయి, టైర్లో పెరుగుతాయి. చూపించండి తల్లి. ఇంకోరా ఇంకో రుబ్బురోలు, అక్కడ రుబ్బురోలు నీళ్ళు ఉంది. మూత పెట్టారు కానీ అక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎలాగెళ్ళే మరి. ఇంకా మూత మీరు తీస్తే వాటర్ ఉంటుంది. అదే మీరు పట్టించుకో, మనం దానికి పెరుగుతాం. కొబ్బరి బొండాల్లో, టైర్లో, ఇక్కడ నగరవాదుల్లో, ఎయిర్ కోర్సులో ఇంకా చాలా ఉన్నాయి. మీరేం చేస్తారు? ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇగో మూతలు లేని కుండల్లో చెట్లు పెరుగుతాయి. మీరు ఏం చేయాలంటే వారానికి ఒకసారి ఆ చెట్లు తీసి మొదలు పెట్టుకోవాలమ్మా. అర్థమమ్మా? ఎవరికైనా జ్వరం వచ్చిన వెంటనే ఇక్కడే మీకు జర్నలిజం చరిత్రలో ఒక మహా అధ్యాయం ముగిసింది. స్వర్గీయ రామోజీరావు అస్తమయం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరు టీడీపీ క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించారు. జర్నలిజం ద్వారా సమాజ శ్రేయస్సు కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, పేదవాడి సమస్యల పరిష్కారం కోసం తను ఈనాడు పేపర్ ద్వారా, ఈటీవీ ద్వారా అహర్నిశలు పోరాటం చేసిన మహనీయుడు రామోజీరావు. ఆయన అస్తమించారు అనే వార్త చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని తెలియజేశారు. అలాగనే నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన దార్శనికుడు స్వర్గీయ రామోజీరావు అని చింతమనేని కొనియాడారు. ఆయన విశేష సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ద్వారా సత్కరించి గౌరవించింది. అలాంటి మహనీయుడిని సైతం తప్పుడు కేసులో ఇరికించి ఒకరోజైనా జైల్లో పెట్టాలని చూసిన సైకో జగన్ తీరుని రాష్ట్రం మొత్తం చూసి బాధపడిందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజానికి ఒక అర్థాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించినటువంటి వ్యక్తి. అన్ని రంగాల్లో కూడా తన ముద్రని వేసుకుని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అమలవలసినటువంటి విషయాల్లో అంతని పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈనాడు పేపర్ కానీ, ఈటీవీ ఛానల్స్ ద్వారా కానీ ప్రజల్లో అనేక విధాలుగా చైతన్యాన్ని తీసుకురావటం. కానీ దురదృష్టం ఏంటంటే ఆ వయసులో ఉంటే కూడా ఏదో ఒక విధంగా తప్పుడు కేసులో ఆయన ఒక రోజంగా జైల్లో పెట్టాలని చెప్పి జగన్ పడినటువంటి తాపత్రయం మనందరం కూడా చూసాం. అది చాలా బాధాకరం. అలాంటి వ్యక్తిని అలాంటి సమయంలో ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ తప్పు చేయనప్పటికి కూడా మన స్టీకో ఏ విధంగా ప్రవర్తించడం కూడా మనం గమనించాం. ఏదేమైనా ఆయన యొక్క మృతికి ప్రగాఢ
సానుభూతిని తెలియజేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన యొక్క ఆశయ మార్గంలో ఇవన్నీ కూడా ఆయన సంస్థలలో కూడా అదే విధంగా ఆయన లేకపోయినప్పుడు కూడా ఆ సిబ్బంది కానీ యాజమాన్యం కానీ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త పాత్రికేయులు చెరుకూరి రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని స్థానిక ఏలూరు పవర్పేట బడేటి క్యాంపు కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, అలాగే ఏదైతే ఈనాడు పేపర్ వ్యవస్థాపకులు, అలాగే జర్నలిజాన్ని ఆంధ్రప్రదేశ్కి జర్నలిజం అంటే ఇలా ఉండాలని చెప్పి నిరూపించిన వ్యక్తి, కారణ జన్ముడు మరి రామోజీరావు గారు లేరని చెప్పడానికి చాలా బాధాకరం. ఆయన 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ప్రజలకి రాజకీయ వ్యవస్థలో ఉన్న విషయాల్ని అందరికీ కూడా నేర్పిన వ్యక్తి. రాజకీయాలు ప్రదేశాలకి ఈ విధంగా రాజకీయాలు ఉంటాయి అని చెప్పి పరిచయం వ్యక్తి ఆ రోజున. మళ్ళీ మొన్న 2024లో కూడా అరాచక పరిపాలన జరుగుతున్నప్పుడు ఈ అరాచక పరిపాలన ఏ విధంగా ఎదిరించాలి అని చెప్పి కలంతో ప్రజల్ని శాసించిన వ్యక్తి మరి రామోజీరావు గారు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ విజయోత్సవాన్ని చూసి మరి ఆయన మన మధ్య లేరు అని చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది. మరి ఈ రోజున ఆయన కుటుంబానికి ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ మరి ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకో. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో అతి కొద్ది రోజుల్లోనే సిటీ న్యూస్ దినదిన ప్రవర్తమానంగా వెలుగొందటం అభినందనీయమని ఏలూరు నగర మున్సిపల్ కార్పొరేటర్ భీమవరపు హేమా సుందరి తన అభిప్రాయాన్ని సిటీ న్యూస్ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా హేమచంద్ర మాట్లాడారు. బడేడి కుటుంబం అంటే తమ ఇంట్లో మనిషి అని ఏలూరు ప్రజల అభిప్రాయపడటంతో భారీ మెజారిటీతో బడేడి చంటి గెలుపొందారని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో లేకుండా ఎక్కడున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో ఒకసారి విశ్లేషించుకోవాలని తెలిపారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు చెప్పినట్లుగా బాబు షూరిటీ పథకాలు అందరికీ ఆమోదయోగ్యం అయ్యాయని ఏలూరు నగర కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి తెలిపారు. నమస్కారం. సిటీ న్యూస్ మన జిల్లా ఏలూరులో ప్రారంభించిన నెలలోనే ఎంతో మంది మనం చూడగండి. ఇప్పుడు మనం సిటీ న్యూస్ తో ముఖాముఖిలో పాల్గొనడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం మెజార్టీ ఎమ్మెల్యే అంత ఎలా సాధించారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంత ఓటుని ఎలా పాలయ్యారు. దీనికి గల కారణాల గురించి మనం మాట్లాడుకుంటే ప్రజల్లో వచ్చిన మార్పు, మనం తప్పు చేశాము ఒక్క అవకాశం అన్నదానికి ఇచ్చి మన తల మీద మనమే చేపట్టుకున్నాం, భస్మాసుర హస్తం అన్నట్లు ప్రజలు ఫీల్ అయ్యారు. అదేవిధంగా బడేటి కుటుంబం సేవకు మారిపోయారు. బడేటి కుటుంబంలో వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికైతే మన ఇంట్లో ఒక సోదరుడు ఒక కొడుకు ఎన్నికైనా ఫీల్ అయ్యారు ప్రజలు. అందుకే అంత మెజార్టీ వచ్చిందని నా ఉద్దేశం. ఇప్పుడు దాకా ఏలూరు కాదు జిల్లా చరిత్రలో లేదు ఇంత మెజార్టీ. ఇక మీద కూడా మెజార్టీని బదలగొట్టలేదు. తెలుగుదేశం 62,000 పైచీలకు దగ్గర 63,000 దగ్గరికి వెళ్ళింది. అంత మెజార్టీకి రావడానికి కారణం పాలనలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బడేటి కుటుంబం ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారు, అందుబాటులో ఉంటారు. ఆఫీస్ టైమింగ్స్ లాగా కేవలం కార్పొరేట్లకే అందుబాటులో లేనంత రాజకీయం బడేటి కుటుంబంలో ఉండదు. ముందు తెలుగుదేశం పార్టీలో ఉండదు. తెలుగుదేశం పార్టీ అన్నది తెలుగుల ఆత్మగౌరవం కోసం నిలబడ్డ పార్టీ. అదేవిధంగా ఈ రోజు ఆంధ్ర ప్రజలకి జరుగుతున్న అవమానాలకు గాని అన్యాయాలకు గాని మళ్ళీ ప్రజలు ఇందు నుంచి బయటపడాలి అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమని ప్రజలందరూ రాష్ట్రం అంతా నమ్మి చంద్రబాబు నాయుడు గారు పట్టం కట్టడం జరిగింది. ఇందులో ఏ మ్యాజిక్లు వీళ్ళన్నట్టు ఏవో ఈవీఎం దొంగతనాలు ఏమీ జరగదు. నిజంగా అంత జరిగితే
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూవై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఈరోజు సర్వదినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకుతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసన వాహన పూజల్ని జరిపించారు. శనివారం సందర్భంగా శ్రీ స్వామివారి ధ్రువమూర్తికి అర్చక స్వాములు పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. అలాగే భక్తులు మజ్జిగను సేవించారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 1,88,015 రూపాయలు సమకూరింది. సుమారు 1000 మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ కురగంటి రంగారావుల పర్యవేక్షణను తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. రహదారికి అడ్డంగా పడి ఉన్న చెట్టు తొలగించండి సార్ అంటూ ప్రజలు వాపోతున్నారు. ఏలూరు జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్న చింతలపూడి నుంచి ఏలూరు ప్రధాన రహదారిపై మరిస్తే తిరిగి రాని లోకాలకు పయనం చేసినట్లే. 3 రోజులు గడిచినా పట్టించుకుని అటవీ శాఖ మరియు ఆర్ఎన్పి అధికారులు ప్రతిరోజు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ఈ రహదారిలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ప్రజల ప్రాణాలను పట్టించుకునే అధికారులు సిబ్బందిపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిత్యం వాహన ప్రమాదాలు జరుగుతున్న అటువైపు చూడని అధికారులు. చింతలపూడి మండలంలో గత బుధవారం రాత్రి కురిసిన భారీ గాలివానకు రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోయి ఉంది. వెలగలపల్లి మొక్కజొన్న ఫ్యాక్టరీ నుంచి జూబ్లీ నగర్ చర్చి వరకు పలు చోట్ల రోడ్లకు అడ్డంగా పడి ఉన్నాయి. ఓ పక్క చెట్టు అడ్డంగా మరియు చిన్న చిన్న గోతులుగా ఉన్న రహదారి అకాల వర్షాలతో భారీ గోతులమయంగా మారిన రహదారిలో భారీ గోతులమయం కావడంతో నిత్యం ప్రమాదానికి గురి అవుతున్న ప్రజలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అటవీ ప్రాంతంలో పడి ఉన్న చెట్లను తొలగించాలని, అలాగే చింతలపూడి ఏలూరు ప్రధాన రహదారి మరమ్మతులు చేయాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు.